హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను ఈరోజు ఒక మంచి టేస్టీగా ఉండే ఒక కర్రీ చూపించుదామనుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరిచ్చే లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా మోటివేషనల్గా అనిపించిద్ది. మీరిచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీ అందరి సపోర్ట్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కర్రీకి కావలసిన టమాటా, ఉల్లిపాయ, అలాగే బంగాళదుంప, పచ్చిమిర్చి, ఫ్రెష్గా కట్ చేసుకున్న కరివేపాకు. నేను ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ వేడయిన తర్వాత తిరగమాత గింజలు వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కరివేపాకు ఉంది కదా, మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, అట్లాగే పచ్చిమిర్చి ఈ ముక్కలన్నీ నేను వేసేసాను. వేసి ఇట్లా ఒక్కసారి తిప్పాలండి. మొత్తం కలిసేదాకా తిప్పిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కల్లుప్పు వేసి తిప్పుకోవాలండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. రోజు చేసుకునే వాళ్ళకి తెలుసు అనుకునే వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత మనకి కర్రీకి సరిపడా కారం వేసుకొని ఒక్కసారి అట్లా మొత్తం కలిసేలాగా తిప్పిన తర్వాత, కూర దీంట్లో నీరు లేదు కాబట్టి నేను ఒక బంగాళదుంప కూడా వేసాను కదా, అది కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం వాటర్ వేసాను. చూడండి ఇట్లా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు, అంటే మనకి బంగాళదుంప మగ్గాలి కదా, కొంచెం ఉడికేదాకా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి. చూడండి మనకి బంగాళదుంప అయితే ఉడికేసిందండి. చూడండి ఇట్లా దగ్గరకు పడిన తర్వాత వాటర్ అంతా కొంచెం ఇనికిపోతేనే మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇట్లా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కొంచెం పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత మనం ఇట్లా కొంచెం మొత్తం కలిసేలాగా తిప్పుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టి. చూడండి ఇట్లా ఉడకబట్టేసింది. కర్రీ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి టమాటా పాలకూర అయితే రెడీ అయిపోయింది. చూడండి మీరు కూడా చూడండి, ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇటువైపు అయితే రైస్ కూడా ఉడకబట్టేసింది. ఇవండి ఈరోజు మా వంటలు. ఓకేనా? నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా అనిపిస్తుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఓకేనా? బాయ్.